జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల కొత్త పార్టీని ప్రకటించాడు. జై భారత్ నేషనల్ పార్టీగా దాని పేరు కూడా ప్రకటించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరుతారు అనే స్పెక్యులేషన్ చాలా జరిగింది. చివరికి ఆయన సొంత పార్టీని పెట్టుకున్నారు. ఆయన విడిగా రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. సో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సహజంగా జేడీ లక్ష్మీనారాయణ లాంటి పాపులారిటీ ఇమేజ్ ఉన్న నాయకులు అర్బన్ ఏరియాస్లో పోటీ చేస్తే ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో కన్నా పట్టణ ప్రాంతంలో విద్యావంతులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కనుక వారికి పరిచయము అవసరము లేని పేరు కనుక సహజంగానే జేడీ లక్ష్మీనారాయణ ఒక రిఫ్రెషింగ్ పాలిటిక్స్తో ముందుకు వస్తారు కనుక ఈ సెక్షన్స్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన గతంలో విశాఖపట్నం నుంచి పోటీ చేశారు. సో ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎంచుకుంటే సహజంగానే నాకు అదనంగా కలిసి వచ్చే అంశం. అందువల్ల ఆయన గాజువాక నుంచి బహుశా పోటీ చేయవచ్చని, కాదనుకుంటే వైజాగ్ నార్త్ నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తుంది. ఈ రెండింట్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి జేడీ లక్ష్మీనారాయణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ లాస్ట్ ఎలక్షన్స్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గనక గాజువాకలో నిలబడితే జేడీ లక్ష్మీనారాయణ గట్టి పోటీ అవుతుంది. అందువల్ల బహుశా గాజువాక, వైజాగ్ నార్త్లో ఆయన ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చు. కానీ జనసేన వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచో తిరుపతి నుంచో పోటీ చేయవచ్చని. ఆయన జనసేన అభ్యర్థిగా లాస్ట్ టైం రంగంలో ఉన్నారు కనుక ఆయన సొంత పార్టీ కనుక 2 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. ఇప్పుడు ఆయన తెలుగుదేశంతో పొత్తులో పోటీ చేయాలి. ఇంకా తెలుగుదేశం జనసేనకు బీజేపీ కలుస్తుందో కలదో తెలియదు, కాంగ్రెస్ కలుస్తుందో లేదో తెలియదు. అందువల్ల బహుశా పవన్ కళ్యాణ్ ఈసారి 2 సీట్లలో పోటీ చేయకపోవచ్చు. అందువల్ల భీమవరం అయినా తిరుపతి అయినా పోటీ చేయవచ్చు. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో భీమవరం నుంచే పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. తిరుపతికి మెగా కుటుంబానికి అనుబంధం ఉంది. గతంలో చిరంజీవి తిరుపతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కూడా వహించారు. అందువల్ల గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోవచ్చు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచే జేడీ లక్ష్మీనారాయణ రంగంలో దిగవచ్చు అని. జేడీ లక్ష్మీనారాయణ ఈ నియోజకవర్గంలో కలిసి వచ్చే అంశాలు ఏంటివి అనేది కూడా విశ్లేషిస్తే, ఒకటి, ఇది ఆయన గతంలో లోక్సభ ఎన్నికలకు పోటీ చేసిన విశాఖపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్లో వస్తుంది. అందులో భాగం గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్. అందువల్ల ఒక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అక్కడ సాధారణ ఓటర్లకు కూడా పరిచయం ఉంటాడు. ఒక బేస్ ఆల్రెడీ ఉంటుంది కనుక అఫ్కోర్స్ అది జనసేన అభ్యర్థిగా అప్పుడు పోటీ చేయొచ్చు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన సొంత పార్టీ పెట్టుకుని పోటీ చేయొచ్చు. కానీ ఆ వ్యక్తిగతంగా జనానికి పరిచయం ఉంటుంది కనుక అది ఇనీషియల్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అందువల్ల లాస్ట్ ఎలక్షన్స్లో మీరు గాజువాక ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. అంటే ఆయనకు 58,000 ఓట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్కు నాకు గుర్తున్నంత వరకు 56,000 ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి వచ్చినట్లున్నాయి. 72,000 ఓట్లేమో వైసీపీకి వచ్చినట్టు గుర్తు. బట్ ఏదైనా 28% టీడీపీకి వస్తే 29% పవన్ కళ్యాణ్కి వచ్చింది. అంతకన్నా ఎక్కువ ఓట్లు వైసీపీకి వచ్చాయి. సో అయితే కానీ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్లో జనసేన అభ్యర్థిగానే పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణకు ఎక్కువ ఓట్లు వచ్చేది. ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. వైసీపీ నెంబర్ 2లో ఉన్నాడు. స్వల్ప తేడా ఉండవచ్చు.
జేడి లక్ష్మీనారాయణకు స్వల్ప ఆధిక్యత ఉంది. కానీ వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఏంటంటే గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్లో, ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడో ఆ అసెంబ్లీ సెగ్మెంట్లోనే జనసేన అభ్యర్థిగా జేడి లక్ష్మీనారాయణ పోటీ చేస్తే ఆయన నెంబర్ 1 పొజిషన్లో నిలిచాడు. అంటే అది జనసేన ఓటు అని అనలేము, ఎందుకంటే జనసేన ఓటు పవన్ కళ్యాణ్కు పడకుండా జేడి లక్ష్మీనారాయణకు పడదు కదా. అంటే అర్థం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్లతో పోలిస్తే లోక్సభ ఎలక్షన్లో పడలేదు, క్రాస్ ఓటింగ్ క్లియర్గా జరిగింది. అంటే చాలా క్లియర్గా జనసేనకు పవన్ కళ్యాణ్కు ఓటు వేయని వారు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో జేడి లక్ష్మీనారాయణకు ఓటు వేశారు. అంటే అక్కడ ఆయన నెంబర్ 1 పొజిషన్లో ఉండడం కూడా గమనార్హం. అందువల్ల ఈ గాజువాకలో వచ్చిన గత ఓటింగ్ ప్యాటర్న్స్ దృష్ట్యా ఇది తనకు బెటర్ సీట్ అని జేడి లక్ష్మీనారాయణ బెటర్ సీట్గా ఉండవచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా ఎలక్షన్లో పోటీ చేసేది గెలవటానికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి చూసే ఎవరైనా కాన్స్టిట్యున్సీని ఎంచుకోవాలి, విన్నబిలిటీ ఫ్యాక్టర్. అందువల్ల లాస్ట్ ఎలక్షన్ ఓటింగ్ ప్యాటర్న్స్ ఈ సీటు సూటబుల్ సీటుగా జేడి లక్ష్మీనారాయణకు మారుస్తుంది. ఇక రెండవది, ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడం లేదు. నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకుండా వేరే అభ్యర్థిని ప్రకటించారు. సహజంగానే అక్కడ వర్గపోరు ఉంది. అంటే వైసీపీకి ప్రజెంట్ అభ్యర్థి కాబోతున్న వ్యక్తి సిట్టింగ్ ఎమ్మెల్యే మధ్య వర్గపోరు ఉంది. ఎంత ఆ వర్గపోరు సముదాయించాలని చూసినా రాజకీయంగా సాధారణంగా అది జరగదు. అందువల్ల ఈ వర్గపోరు కూడా జేడి లక్ష్మీనారాయణకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక మూడవది, ఈ అసెంబ్లీ సెగ్మెంట్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, గంగవరం పోర్ట్ ఉంది. సో ఈ ఇష్యూస్ పైన పనిచేసినటువంటి చరిత్ర కూడా జేడి లక్ష్మీనారాయణకు ఉంది. మనందరికీ తెలుసు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిల్ వేసి జేడి లక్ష్మీనారాయణ పోరాడారు. విశాఖపట్నంలో కార్మిక సంఘాల పోరాటాల్లో కూడా భాగమయ్యారు. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ మొత్తం గాజువాక నియోజకవర్గంలోనే ఉంటుంది. అందువల్ల అది కూడా అతనికి కలిసి వచ్చే అంశం. లాస్ట్ ఎలక్షన్లో కూడా గంగవరం గ్రామంలో మెజారిటీ జేడి లక్ష్మీనారాయణకే వచ్చింది. అందువల్ల ఈ డైమెన్షన్ కొరత, అన్నిటికీ మించి అది అర్బన్ సీటు, ఒక రకంగా విశాఖపట్నానికి సబర్బ్ అది. సో విశాఖ సబర్బ్ కనుక అర్బన్ ఓటరు ఉంటాడు. అలాగే సామాజిక పొందిక, మనం అవునన్నా కాదన్న ఎన్నికలకు వచ్చే వరకు సామాజిక నేపథ్యం కూడా అభ్యర్థుల గెలుపు ఓటముల పైన ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందులో ప్రధాన పార్టీలు ఈ లెక్కలే వేసుకుంటాయి. దానికి బ్యూటిఫుల్ పేరు కూడా ఉంది, సోషల్ ఇంజనీరింగ్ అని. సో ఆ సామాజిక ప్రాతిపదికగా చూసిన జేడి లక్ష్మీనారాయణ సామాజిక నేపథ్యము కూడా ఎక్కువ ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. మీకు వైసీపీ టీడీపీ అభ్యర్థులు బహుశా యాదవ క్యాండిడేట్స్ కావచ్చు. అందువల్ల కాపు ఓట్లు జేడి లక్ష్మీనారాయణ వెనకాల ర్యాలీ అయ్యటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన కాక టీడీపీ పోటీ చేస్తారు అని అంటున్నారు. సో జనసేన కాక టీడీపీ పోటీ చేస్తే కాపు ఓటు జేడి లక్ష్మీనారాయణ వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ లెక్క పెట్టుకొని బహుశా జేడి లక్ష్మీనారాయణ గాజువాకలో పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. నా అంచనా కూడా అది రిలేటివ్లీ బెటర్ సీట్ అవుతుంది. జేడి లక్ష్మీనారాయణకు గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అవుతుంది. ఇది కానప్పుడు అయినా వైజాగ్ నార్త్ నుంచి అర్బన్ సీట్ నుంచి పోటీ చేసే అవకాశమే కనబడుతోంది.